మనం బతుకుతున్న ఈ కలియుగం అనంతమైన విశ్వాల్లో నడుస్తున్న ఎన్నో టైం సైకిల్స్లో ఒక చిన్న భాగం మాత్రమే అని నేను చెబితే మీరేమంటారు? కొంచెం ఆలోచించండి. వేరేదైనా యూనివర్స్లో మహాభారత యుద్ధం ఇంకా మొదలవ్వక ముందే ఉందేమో, లేదా ఎక్కడో త్రేతాయుగం నడుస్తూ శ్రీరాముడి పాలన సాగుతూ ఉందేమో. ఇదంతా వినడానికి ఏదో సైన్స్ ఫిక్షన్ సినిమా స్టోరీలా ఉంది కదా. కానీ మన ప్రాచీన పురాణాల్లో ఇలాంటి ఎన్నో ఆశ్చర్యకరమైన రహస్యాలు దాగున్నాయి. ఇది కేవలం ఒక ఊహ మాత్రమే కాదు, మన ఉనికిని ప్రశ్నించే ఒక లోతైన ఆలోచన. ప్రతి బ్రహ్మాండానికి ఒక ప్రత్యేకమైన కలియుగం ఉంటుందా అనే విషయాన్ని ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఆధునిక సైన్స్ థియరీతో పాటు మన ప్రాచీన కథలు కూడా దీని గురించి ఏం చెబుతున్నాయో ఇప్పుడు చూద్దాం. ఈ మిస్టరీని అర్థం చేసుకోవడానికి ముందుగా మనం ఒక పురాతన కథను తెలుసుకోవాలి. ఇది ఏకంగా సమయం అనే కాన్సెప్ట్ని ప్రశ్నిస్తుంది. ఇది సత్యయుగానికి చెందిన రాజు కుకుద్మి, ఆయన కూతురు రేవతిల కథ. రాజు తన కూతురికి తగిన వరుడి కోసం వెతుకుతున్నాడు. కానీ భూమి మీద రేవతికి తగినవాడు ఎవ్వరూ కనిపించలేదు. ఈ సమస్యకు పరిష్కారం కోసం ఆయన తన యోగ శక్తులతో నేరుగా బ్రహ్మలోకానికి చేరుకున్నాడు. సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడి సలహా తీసుకోవాలని ఆయన ఆలోచన. కుకుద్మి తన కూతురితో కలిసి బ్రహ్మలోకానికి వెళ్లేసరికి అక్కడ గంధర్వులైన హాహా హుహులా సంగీత కార్యక్రమం జరుగుతోంది. ఆ సంగీతం ఎంత అద్భుతంగా ఉందంటే రాజు మరియు అతని కూతురు సమయం గడిచిన విషయమే మర్చిపోయారు. ఆ కార్యక్రమం పూర్తయ్యే వరకు వాళ్ళు చాలా ఓపిగ్గా ఎదురుచూశారు. సంగీత కార్యక్రమం పూర్తయ్యాక రాజు కుకుద్మి బ్రహ్మదేవుడికి నమస్కరించి తానొచ్చిన కారణం చెప్పాడు. తన కూతురి కోసం ఎంపిక చేసిన కొంతమంది రాకుమారుల లిస్ట్ను బ్రహ్మకు చూపించి సలహా అడిగాడు. అది చూసి బ్రహ్మ నవ్వాడు. ఆ తర్వాత బ్రహ్మ చెప్పిన మాటలు విని రాజు ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. ఓ రాజా, నువ్వు చూపిస్తున్న ఈ రాకుమారులంతా ఎప్పుడో చనిపోయారు అని బ్రహ్మ చెప్పాడు. వాళ్ల కొడుకులు మనవళ్లే కాదు, వాళ్ల వంశాలు కూడా ఎప్పుడూ అంతరించిపోయాయి అన్నాడు. రాజుకు ఏం అర్థం కాలేదు. ప్రభు, ఇదెలా సాధ్యం? మేమిక్కడికి వచ్చి కొన్ని క్షణాలే అయింది కదా అని రాజు ఆశ్చర్యంగా అడిగాడు. అప్పుడు బ్రహ్మదేవుడు సమయానికి సంబంధించిన ఒక అద్భుతమైన రహస్యాన్ని వివరించాడు. మీరు ఇక్కడ కూర్చుని సంగీతం విన్న కొద్ది సమయంలోనే భూమి మీద 27 చతుర్యుగాలు గడిచిపోయాయి అని బ్రహ్మ చెప్పారు. ఒక చతుర్యుగం అంటే సత్య, త్రేత, ద్వాపర, కలియుగాల పూర్తి సైకిల్ అన్నమాట. ఒక్కో సైకిల్ లక్షల సంవత్సరాల పాటు ఉంటుంది కదా. బ్రహ్మలోకంలో గడిచిన చిన్న క్షణం భూమి మీద కోట్ల సంవత్సరాలతో సమానం. ఈ కథ మనకు ఒక ముఖ్యమైన విషయాన్ని చెబుతోంది. హిందూ కాస్మాలజీ ప్రకారం సమయం అనేది అన్ని చోట్ల ఒకేలా ఉండదు. వేర్వేరు లోకాల్లో, డైమెన్షన్స్లో సమయం వేర్వేరుగా నడుస్తూ ఉంటుంది. బ్రహ్మదేవుడు రాజును తిరిగి భూమికి వెళ్లమని సూచించాడు. అప్పటికే అక్కడ ద్వాపరయుగం నడుస్తోందని, శ్రీకృష్ణుడి అన్న అయిన బలరాముడితో రేవతి వివాహం జరిపించమని సలహా ఇచ్చాడు. ఇది కేవలం ఒక కథ మాత్రమే కాదు. వేర్వేరు లోకాల్లో సమయం వేరుగా ఉన్నప్పుడు వేర్వేరు బ్రహ్మాండాల్లో కూడా అలాగే ఎందుకు ఉండకూడదు అనే ఒక పెద్ద ప్రశ్నను ఇది మన ముందుంచుతుంది. సమయానికి సంబంధించిన మిస్టరీని మనం చూసాం. ఇప్పుడు మన విశ్వం దాటి బయట ఏం ఉందో ఒక్కసారి ఆలోచిద్దాం. మల్టీవర్స్ గురించి నేరుగా చెప్పే ఒక ఆసక్తికరమైన కథ భాగవత పురాణంలో ఉంది. సృష్టికర్తను నేనే అనే ఒక చిన్న గర్వం బ్రహ్మదేవుల్లో ఒకసారి కలిగింది. బృందావనంలో ఆవులు కాసుకునే ఆ చిన్న పిల్లాడు కృష్ణుడు అసలు ఎవరు, అతని శక్తి ఏంటో చూడాలనుకున్నాడు. కృష్ణుడిని పరీక్షించడానికి బ్రహ్మ ఒక ప్లాన్ చేశాడు. కృష్ణుడి స్నేహితుల్ని, ఆవుదూడల్ని మాయం చేసి ఒక గుహలో దాచేశాడు. కృష్ణుడు తిరిగొచ్చేసరికి తన స్నేహితులు ఎవరూ కనిపించలేదు. ఇదంతా బ్రహ్మదేవుడి పని అని కృష్ణుడు వెంటనే అర్థం చేసుకున్నాడు. ఆ తర్వాత కృష్ణుడు ఎవరు ఊహించిన ఒక అద్భుతం చేశాడు. తనను తాను ప్రతి స్నేహితుడిగా, ప్రతి ఆవుదుడిగా మార్చుకున్నాడు. అదే ముఖం, అవే అలవాట్లు, అవే బట్టలతో అందరిలా మారిపోయాడు. 1 సంవత్సరం పాటు కృష్ణుడు అదే రూపాల్లో బృందావనంలో తిరిగాడు. కనీసం ఆ పిల్లల్లో తల్లులకు కూడా ఏమాత్రం అనుమానం రాలేదు. 1 సంవత్సరం తర్వాత కృష్ణుడి పరిస్థితి ఎలా ఉందో చూద్దామని బ్రహ్మ తిరిగి వచ్చాడు. కానీ అక్కడి దృశ్యం చూసి ఆయన ఆశ్చర్యపోయాడు. పిల్లలు, దూడలు అన్నీ కృష్ణుడితో ఎప్పటిలాగే ఆడుకుంటున్నాయి. బ్రహ్మ వేసిన మాయ అక్కడ ఏం మాత్రం పనిచేయలేదు. తన తప్పు తెలుసుకున్న బ్రహ్మ కృష్ణుడి దగ్గరకు వెళ్లి క్షమాపణ కోరాడు. అప్పుడు కృష్ణుడు ఒక అద్భుతమైన దృశ్యాన్ని బ్రహ్మకు చూపించాడు. ఆ దృశ్యం చూశాక బ్రహ్మలో ఉన్న గర్వం నశించింది. తాను పాలిస్తున్న ఈ బ్రహ్మాండం ఒక చిన్న ధూళికణం లాంటిది అని బ్రహ్మకు అర్థమైంది. అలాంటి అనంతమైన విశ్వాలు చాలా ఉన్నాయని కృష్ణుడు చూపించాడు. ప్రతి విశ్వానికి ఒక బ్రహ్మ ఉంటాడని స్పష్టం చేశాడు. ఆ దృశ్యంలో కొన్ని విశ్వాల్లోని బ్రహ్మలకు 4 తలలుంటే మరికొందరికి 10 నుంచి 100 తలలు లేదా 1000 తలలు కూడా ఉన్నాయి. కొన్ని చోట్ల ఏకంగా లక్షల తలలు ఉన్న బ్రహ్మలున్నారు. వాళ్ళంతా కృష్ణుణ్ణి పూజించడానికి అక్కడికి రావడం చూసి బ్రహ్మదేవుడు ఆశ్చర్యపోయాడు. ఇది చూసిన తర్వాత మన బ్రహ్మాండానికి చెందిన 4 తలల బ్రహ్మకు తను ఎంత చిన్నవాడో అర్థమైపోయింది. ఆ అనంతమైన విశ్వాలు పరమాణువుల్లా గాల్లో తిరుగుతున్నాయని భాగవత పురాణం స్పష్టంగా చూపిస్తుంది, చెప్తుంది కూడా. ప్రతి బ్రహ్మాండం 7 పొరలతో కప్పబడి ఉంటుంది. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం, శక్తి మరియు అహంకారం అనేవి ఆ 7 పొరలు.
ఇందులో ప్రతి పొర దాని ముందున్న పొర కంటే 10 రెట్లు పెద్దగా ఉంటుంది. ఇక్కడి నుంచి మనకు రెండో అతిపెద్ద క్లూ దొరుకుతుంది. మన బ్రహ్మాండం ఒక్కటే లేదు, అనంతమైన విశ్వాలున్నాయి. ఇప్పుడు మన దగ్గర 2 అద్భుతమైన ఐడియాలున్నాయి. మొదటిది, సమయం వేగం అన్ని చోట్ల ఒకేలా ఉండదు. రెండోది, బ్రహ్మాండం ఒక్కటి కాదు, అనంతం. ఇప్పుడు ఈ 2 విషయాల్ని కలిపి మన అసలు ప్రశ్న దగ్గరకు వద్దాం. ముందుగా యుగాల సైకిల్ గురించి అర్థం చేసుకుందాం. హిందూ ధర్మం ప్రకారం సమయం అనేది ఒక సరళ రేఖలో కాకుండా ఒక చక్రంలా తిరుగుతుంది. దీన్నే చతుర్యుగం అని పిలుస్తారు. సత్యయుగం అనేది సత్యం మరియు ధర్మం ఉండే ఒక సువర్ణ కాలం. ఇది 17,28,000 సంవత్సరాలుంటుంది. త్రేతాయుగంలో ధర్మం కొద్దిగా తగ్గుతుంది. ఇది 12,96,000 సంవత్సరాలుంటుంది. ఇక ద్వాపర యుగంలో ధర్మం అధర్మం దాదాపు సమానంగా ఉంటాయి. ఇది 8,64,000 సంవత్సరాలుంటుంది. చివరిగా అధర్మం పాపం నిండిన కలియుగం 4,32,000 సంవత్సరాల పాటు ఉంటుంది. ఈ 4 యుగాలు కలిస్తే ఒక మహాయుగం అవుతుంది. ఇలాంటి 1000 యుగాలు కలిస్తే బ్రహ్మదేవుడికి కేవలం ఒక రోజు మాత్రమే. దీనినే కల్పం అంటాం. ఇప్పుడు కొంచెం ఆలోచించండి. రాజు కుకుద్మి బ్రహ్మలోకంలో గడిపిన కొద్ది సమయం భూమి మీద లక్షల సంవత్సరాలతో సమానమైనప్పుడు, అలాగే అనంతమైన విశ్వాలు ఉన్నప్పుడు ప్రతి విశ్వానికి ఒక స్వతంత్రమైన టైం సైకిల్ ఉంటుందని అనుకోవడం తప్పెలా అవుతుంది? ఇది ఖచ్చితంగా సాధ్యమే. మన బ్రహ్మాండం కలియుగపు చీకటిలో ఉన్నప్పుడు వేరేదైనా బ్రహ్మాండం సత్యయుగపు స్వర్ణయుగంలో ఉండొచ్చు. ఇంకేదైనా బ్రహ్మాండంలో దాదాపు యుగం నడుస్తూ ఉండొచ్చు. అక్కడ కృష్ణుడు అర్జునుడి మధ్య భగవద్గీత సంవాదం జరుగుతూ ఉండొచ్చు. మరో విశ్వంలో త్రేతాయుగం నడుస్తూ ఇంకో రాముడు వేరే రావణుడితో యుద్ధం చేస్తూ ఉండొచ్చు. మన పురాణాలు చెబుతున్న ఈ కాన్సెప్ట్ మోడర్న్ సైన్స్లోని ఒక అద్భుతమైన థియరీతో చాలా దగ్గరగా మ్యాచ్ అవుతుంది. ఇదంతా కేవలం పౌరాణిక కథలు మాత్రమే అని మీకు అనిపించవచ్చు. కానీ ఒక్క నిమిషం ఆగండి. మోడర్న్ కాస్మాలజీలో ఎటర్నల్ ఇన్ఫ్లేషన్ అనే ఒక థియరీ ఉంది. ఇది బిగ్ బ్యాంగ్ థియరీకి కొనసాగింపు లాంటిది. బిగ్ బ్యాంగ్ తర్వాత విశ్వం విస్తరించింది అని ఈ థియరీ చెబుతోంది. అయితే ఈ విస్తరణ అన్ని చోట్ల ఒకే స్పీడ్తో జరగలేదు. కొన్ని చోట్ల ఇది నెమ్మదించి ఆగిపోయింది. అక్కడే మనలాంటి బబుల్ యూనివర్స్లు ఏర్పడ్డాయి. కానీ స్పేస్లోని చాలా పెద్ద భాగాల్లో ఈ విస్తరణ నేటికి కొనసాగుతూనే ఉంది. ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటుంది కూడా. ఇలా విస్తరిస్తున్న స్పేస్లో క్వాంటమ్ మార్పుల వల్ల ఎప్పటికప్పుడు కొత్త బబుల్ విశ్వాలు పుడుతూనే ఉంటాయి. మరుగుతున్న నీటిలో బబుల్ వచ్చినట్లుగా ఇవి వస్తూనే ఉంటాయి. ఈ థియరీలో అత్యంత ఆసక్తికరమైన విషయం ఏంటంటే ప్రతి బబుల్ యూనివర్స్కు దాని సొంత ఫిజికల్ నియమాలు ఉంటాయని ఇది నమ్ముతుంది. వాటి కాన్స్టెంట్స్ వేరుగా ఉండొచ్చు. సమయం స్పీడ్ కూడా వేరుగా ఉండొచ్చు. మన విశ్వంలో పనిచేసే ఫిజిక్స్ వేరే విశ్వంలో కూడా పనిచేయాలని రూల్ ఏం లేదు. ఇది ఎంత అద్భుతమైన విషయం కదా. 1000 సంవత్సరాల క్రితం మన ఋషులు అనంతమైన విశ్వాలు ఉన్నాయని, ప్రతి లోకంలో సమయం వేరుగా ఉంటుందని కథల ద్వారానే చెప్పేశారు. ఈరోజు అదే విషయాన్ని ఆధునిక శాస్త్రవేత్తలు మ్యాథ్స్ మరియు సైన్స్ థియరీల భాషలో చెబుతున్నారు. ఇద్దరూ ఒకే ముగింపు చేరుకున్నారు. కాకపోతే వారి దారులు భాషలు మాత్రమే వేరు. ఒకరిది ఆధ్యాత్మిక మార్గం అయితే మరొకరిది సైంటిఫిక్ మార్గం. మరి ప్రతి బ్రహ్మాండంలో వేరే కలియుగం ఉంటుందంటారా? కుకుద్మి కృష్ణుడి కథలతో పాటు ఎటర్నల్ ఇన్ఫ్లేషన్ లాంటి మోడర్న్ సైన్స్ థియరీలు 2 ఉన్నాయనే వాదనను గట్టిగా వినిపిస్తున్నాయి. సమయం మరియు స్థలం అనేవి ఎప్పుడూ ఒకేలా ఉండవని, ఈ అనంతమైన సృష్టిలో మన విశ్వం ఒంటరి కాదని వివరిస్తున్నాయి. ఈ అనంతమైన సైకిల్స్లో మన కలియుగం కూడా ఒక భాగమే అన్న ఆలోచన మన అవగాహనను మరింత పెంచుతున్నాయి. ఇది మనల్ని వినయపూర్వకంగా మార్చడంతో పాటు మన ముందు లెక్కలేనన్ని అవకాశాలని ప్రపంచాన్ని తెరుస్తున్నాయి. దీని గురించి మీరేమంటారు? వేరే విశ్వంలో వేర్వేరు యుగాలు నడుస్తున్నాయని మీరు భావిస్తున్నారా? ఈ ఐడియాను సపోర్ట్ చేస్తే ఇలాంటి కథలు పురాణాల నుంచి నేను ప్రతి వీడియో మీ ముందుకు తీసుకొస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.